అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29వ తారీఖు. ఇది రాజమహేంద్రవరం గోకవరం బస్ స్టాండ్ దగ్గర ఉన్న ప్రాంతం. చూడండి, ఇది ఇక్కడ చూడండి, నన్నయ్య వారి విగ్రహం చూడండి. చక్కగా 83లో నన్నయ్య వారి విగ్రహాన్ని ఇక్కడ కట్టి దానికి చుట్టూ చక్కటి ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి దీని ఆవిష్కరణ కూడా అప్పటి రాష్ట్రపతి అయిన శ్రీ జ్ఞాని జైల్ సింగ్ గారి చేత చేయించారు. దురదృష్టం ఏంటంటే పాలకులు ఎంత హీనంగా ఉన్నారో ప్రజలు అంతకంటే నీచంగా ఉన్నారు. తెలుగు మన మాతృభాష, దేశ భాషలందు తెలుగు భాష అని శ్రీకృష్ణదేవరాయల వారు ఎన్నో భాషలో ప్రావీణ్యం సంపాదించి చెప్పారు. దేశ భాషలందు తెలుగు లెస్స అనబడిన ఆ పదానికి కనీసం గౌరవం లేదు. మన మాతృభాష అనే భక్తి లేదు, గౌరవం అసలు అంతకంటే లేదు. ఇక తమిళ కవి అప్పకవి ఆయన ఏమన్నారంటే, నా ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నాల్పస్య తపస్సః ఫలం అని. ఇటీవల మన కంచి స్వామి వారు కూడా అదే విషయాన్ని చెప్పారు. అంటే ఇంత గొప్పగా తెలుగువారు తెలుగు తానే గొప్పగా చెప్పుకోగలిగే ఈ ప్రాంతం యొక్క భాషని ఎంత దారుణంగా చేశారో చూడండి. అసలు భాష మీద గౌరవం ఉందా? ఈ నన్నయ్య వారి విగ్రహం కనీసం పేరుకి తెలుగుదేశం పార్టీ. నేను ఒక 10 సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చి ఈ తెలుగు భాషా దినోత్సవం నాడు ఈ విగ్రహాన్ని వాటిని కడిగి శుభ్రంగా ఒక పూలమాల నేనే వేసి నేను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 10 సంవత్సరాలుగా. గత సంవత్సరం నేను ఇటువంటి విషయం చెప్పినప్పుడు, అంటే గత 2 సంవత్సరాల క్రితం, అప్పుడు చాలామంది విమర్శలు చేశారు. ఏమనంటే, ఇది జగన్ ప్రభుత్వం ఇలాగే ఉంటుంది, తెలుగుదేశం ప్రభుత్వం ఇలా ఉండదని. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఇది 2వ సంవత్సరం. ఇంకా దారుణం ఏంటంటే, ఇంకా జగన్ ప్రభుత్వంలోనే నేను కనీసం ఇది ఓపెన్గా ఉంచేవారు. ఇక తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేశారంటే, ముఖద్వారం అంతా మూసేసి వీళ్ళ యొక్క గణపతి నవరాత్రుల పేరుతో జరిపే స్టేజ్ షోలు అనమాట. అంటే గణపతి నవరాత్రి మండపం కాదు, మండపం పక్కే ఉంది, కానీ వీళ్ళ స్టేజ్ షో, ఆ స్టేజ్ షో అంతా కూడా టీడీపీ వాళ్ళవే. ఆదిరెడ్డి వాసు వీళ్ళందరూ అక్కడ ఫ్లెక్సీలు అవేను. అంటే టీడీపీ వాళ్ళు అధికారికంగా చేసే పనులు. అంటే ఇంత దారుణమా? ఇక తెలుగు మాధ్యమాన్ని అయితే ప్రభుత్వాలే చంపేసాయి. ప్రభుత్వ పాఠశాలలో తలదాచుకున్న తెలుగును కూడా తీసేశారు. తెలుగు మాధ్యమం లేదు. ఇక ప్రైవేట్ పాఠశాలలో అసలు తెలుగే లేదు. మిగిలిన భాషల వాళ్ళు చక్కగా వాళ్ళ భాషను కాపాడుకుంటున్నారు. ప్రైవేట్లో కూడా ఖచ్చితంగా తెలుగు మాధ్యమం, వాళ్ళ ప్రాంతీయ మాధ్యమం ఉండాలి అని చెప్పేసి వాళ్ళు పట్టుబడుతున్నారు. మన తెలుగు వాళ్ళకి కనీసం భాష మీద గౌరవం లేదు, అభిమానం లేదు, ప్రేమ లేదు. భాషా సృష్టికర్తలు ఇప్పుడు సంస్కృత భాషకు సమానంగా ధీటుగా తయారు చేశారు ఈ తెలుగు భాషని, ఈ నన్నయ్య తిక్కన ఎర్రన. అలాంటి వాళ్ళలో ప్రప్రథముడు శబ్దరత్నాకరం రాసి మన సంస్కృత పదాన్ని తెలుగులోకి ఎలా మార్చాలని సంస్కారవంతమైన ఒక వ్యవస్థను చేసిన శ్రీ నన్నయ్య వారి పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో. ఆది కవి, ఆయన పుట్టిన ప్రాంతంలో ఆయనకి చక్కటి ఏర్పాటు ఉంది, కానీ ఒక్కడు పట్టించుకోడే. ఈరోజు తెలుగు భాషా పరిరక్షణ ప్రతి సంవత్సరం కూడా తెలుగు భాషా దినోత్సవం నాడు నేను సాయంత్రం వెళ్తాను. ఎవడైనా ఒక్క మాల వేస్తాడేమోని. అసలు మాల ఏంటి, బూజులు పట్టేసి ఉన్నాయి. నేను వచ్చేసరికి శుభ్రంగా బూజులు పట్టేసి ఉంటే అవన్నీ శుభ్రం చేసి నేను వాటికి పూలమాల వేసి స్వామివారిని, అంటే తెలుగు తల్లిని క్షమించమని కోరుకుంటున్నాను. పేరుకు తెలుగుదేశం పార్టీ కూడా ఇంత హీనంగా ఉంటుంది అనుకోలేదు నేను. పైగా ఇక్కడ ఎమ్మెల్యే, సిటీ ఎమ్మెల్యే ఆయన ఆదిరెడ్డి వాసు గారు, ఆయన ఫ్లెక్సీలో ఉండి అక్కడ పెట్టారు. కనీసం ఒక బాధ్యత లేదా? ఎవడో అడగరా? తెలుగువారు ఎవరును? ప్రజలకి పట్టింపు లేదు. అసలు ఎవడో దీన్ని పట్టించుకోడే. అసలు అక్కడ ఒక విగ్రహం ఉంది, అక్కడ ఒక వ్యవస్థ ఉంది. ఎంత దారుణంగా భాష ఉంటే, మాతృభాష, తల్లి భాష మీద లేని గౌరవం ఖచ్చితంగా ఇది ఒక శాపంగా మారుతుంది. ఎప్పటికే తెలుగు క్షీణించిపోతుంది. సంస్కృతాన్ని మృతభాష చేసేసారు, తెలుగు కూడా మృతభాష అయిపోతుంది. ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సిన మనం, ఏ దేశం ఎగినా, ఎందుకు ఆడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరిదినైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం అన్నారు. తెలుగు జాతి గౌరవాన్ని సర్వనాశనం చేశారు.